నేను కూడా ఆ శివలింగానికి ఈక్వల్ గా నేను ఉన్నాను అంత హైట్ లో. ఓకే. నీళ్లు పోస్తున్నానండి. అసలు ఆ కళ కలగాదు, అసలు చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు, కానీ అలాంటి అనుభవాలు ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి కూడా తెలియదు. ఏ దేవుడైనా వెంకటేశ్వర స్వామి కానివ్వండి, లక్ష్మీ నరసింహ స్వామి కానివ్వండి, ఒక బాబా కావచ్చు, అమ్మవారైతే ఇంకా అసలు చెప్పక్కర్లే. ఏ దేవుడన్నా అమ్మ కంటిన్యూ. లేదు నిజంగా మీరు మాట్లాడుతుంటే ఒక దేవత కూర్చున్నట్టే ఉంది. అయ్యో నిజం చెప్పాలంటే. అందరూ అసలు నాకు అలాగే అంటున్నారు. మ్మ్. అంటే మంచి ఒక గుడ్ అంటే ఈ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ లో ఇప్పుడున్న వాళ్ళతో పోల్చుకుంటే ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ అంటే ఒకళ్ళని చూసి నేర్చుకోవక్కర్లేదు, కానీ నేర్పించుకోవచ్చు. చిన్న మెసేజ్ అంటే మా పిల్లలు అలా అవుతారు, మా పిల్లలు ఇలా అయిపోతారు అనకుండా చిన్న కొంచెం మనం మార్చుకుంటే సరిపోతుంది అని నేను అనుకుంటా. అంటే వాళ్ళు తీసుకునే విధానం బాగుంటే చెప్పేది కూడా అర్థమవుతుంది. అయితే మీకు ఇట్లా జరిగి ఉండాలి నాకు తెలిసి. అంటే రేపు పొద్దున ఏం జరుగుతుందో కొన్ని విషయాలు ముందే తెలిసేటట్టు ఏమన్నా ఉంటాయా మీకు? అన్ని కాదు, కొన్ని కొన్ని తెలుస్తాయి. ఓకే. కొన్ని తెలుస్తాయండి. అంటే మళ్ళీ చెప్తే అది అంటే కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అలా ఏదన్నా జరిగినవి. రెండు షేర్ చేసుకోండి. ఇప్పుడు లైవ్ లో వద్దులేండి. ఏం కాదు, ఒక్కటన్నా ఒక్కటి. అమ్మో, ఇంకా అది మళ్ళీ ఇంకా వద్దులేండి. ఓకే. అంటే కొంచెం మంచివే జరిగాయి అనమాట, బ్యాడ్ ఏం కాదు, గుడ్డే. అసలు సృష్టిని నేను ఎలా తీసుకొచ్చాను, ఇదేంటి వింత, నన్ను నేను అద్దం ముందు నిలబడి నేనేనా ఇవన్నీ మాట్లాడేది అనిపిస్తా. అంటే నాకు తెలియదు, ఆ ఫోర్స్ వచ్చేస్తుందండి ఆ సిచ్యువేషన్ బట్టి. ఒక కాన్వర్సేషన్ లో ఉంటారు, నాకు ఏదైనా అనిపించింది అనుకోండి, ఆ ఫోర్స్ కూడా వస్తుంది, లేదు ఇది అవుతుంది అని. ఒకసారి ఒక సెకండ్ ఏంటో ఒక స్పార్క్ లాగా నాలో ఎవరికో వచ్చిన ఇట్లా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఒకసారి నేనే ఆలోచిస్తా, ఏంటి ఇదంతా ఒకలాగా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎప్పుడు కూడా అమ్మవారు కళలోకి రావడము ఇవన్నీ చేయించడము అంతేగాని భయపెట్టడాలు, నేను భయపడ్డాను ఈ విషయంలో అనడాలు అలా ఏమీ ఉండదండి. నార్మల్ గా మంచిగా ఇప్పుడు మనందరం ఎలా ఉన్నానో నేను అంతే, కానీ నాకంటూ ఒక స్పెషల్ గా ఒక అనుగ్రహం అయితే వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇన్ని పూజలు చేసినప్పుడు ఏమన్నా ఆటంకాలు ఏమన్నా జరిగినాయా మీకు? మంచిగా వచ్చింది, అస్సలు జరగదండి. ఇందులో మాత్రం మా ఇంట్లో వాళ్ళకి మా అందరికి కూడా అలవాటు. అదే చెప్పాను కదా, ఒక పూజ చేయాలంటేనే మాకు ఒక 3 నెలలు 4 నెలలు ఒక చిన్న వ్రతం చేయాలంటేనే ముందుకెళ్దు, నీకు ఎలా చేస్తావు ఇవన్నీ అని. పాపం వాళ్ళకి ఈ పూజ అయిపోయిందా, ఈ పూజ క్వశ్చన్ చేస్తారు, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, మళ్ళీ దానికి అడుగుతారు. సో నెక్స్ట్ ఏం పూజ ఉండబోతుంది, మేము వస్తాం మీ దగ్గరికి. డెఫినెట్లీ అండి, ఒక మంచి పూజ, భారీ పూజ ఉంది ఖమ్మంలో, త్వరలో చేస్తాను. అప్పుడు అందరూ వద్దురు అని. కానీ నేను అడిగే క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇవ్వాలి. చెప్పండి. సో మీకు ఎన్ని కోట్లు ఆస్తుంది? అలా అంటే ఇలా ఓకే, బానే ఉంటుంది. అంటే అలా అని కోట్లు కాదు, ఓకే. సో రీసెంట్ గా 108 కలశాలతో మీరు అభిషేకం, ఆ పూజ గ్రాండ్ గా చేయడం జరిగింది. కేరళ నుంచి సంథింగ్ వాళ్ళని పిలిపించి అదంతా. అది లక్షల ఖర్చు అయిందా, కోటి దాటిందా? చాలా వరకు లక్షలు ఖర్చు అయ్యండి. ఓకే. ఇంత అంత అయితే ఏం చెప్పలేము, బట్ మా పర్సనల్ కదా, అది మేము ఎవరి దగ్గర తీసుకొని చేసింది కాదు, మా సొంత ఖర్చుతో మేము చేసుకున్నది. అసలు మేము ఎలా చేస్తున్నామో కూడా ఎవరికి తెలియదు. అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఏదైనా ఎవ్రీథింగ్ మా ఇంటి వరకు మేమే మాట్లాడుకుని మేము కంటిన్యూగా రేపేంటి అని మేము చేసుకోవడమే. అది అసలు ఎవరికి తెలియదు, మేము ఎవరి దగ్గర తీసుకోవడాలు కానీ అలాంటిది కానీ. కొంతమంది అనుకుంటారు ఇంత పెద్ద పూజ కదా అని, కానీ అలా ఏం లేదు. నాకు కల వచ్చింది, నేను పూజ చేసి రేపు ఆడవాళ్ళని పిలిచే వరకు కూడా ఈ పూజ ఉందని ఎవరికి తెలియదు. సీరియస్లీ ఎవరికి తెలియదు. అసలు మీరు మాట్లాడుతుంటే టోన్ ఒక్కొక్క దగ్గర పెద్దగా వస్తుంది. భయపడకండి, అలా ఏముండదు. సరే అమ్మే అనుకోండి, ఇంకా అమ్మవారే మాట్లాడుతుంది అనుకోండి. ఏమో అమ్మగారు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నా అని చెప్పేసి నా మీద కోపం వస్తుందా? అలా ఏమి ఉండదులేండి. ఓకే. అలా ఏం లక్షలు అయితే ఖర్చు అయింది. అయింది. అంటే ఇప్పుడు మీరు ఇన్ని పూజలు చేయడం జరిగింది అంటే రాజశ్యామలాదేవి హోమం చేయడం కూడా చాలా చాలా డబ్బుతో కూడుకున్నది అది కూడా. సో ఇప్పటికి మీరు పూజలకే కొన్ని కోట్లు ఖర్చు చేసి ఉంటారు, అంతేనా? నేను లెక్క పెట్టలేదండి. సో లెక్క పెట్టారు కూడా, కోట్లు ఖర్చు చేసిన ఒక పూజ చేసామా అంటే కంటిన్యూగా కాదు, ఒక 1 మంత్ కి 2 మంత్ కి ఒకటో, అంటే 2 మంత్స్ కి ఒకటి అని కూడా కాదు, నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. మీ ఫ్యామిలీకి వస్తాయి ఎంతమంది మీ ఇంట్లో మొత్తం? అక్క నేను అంతే. సో అమ్మ నాన్న అక్క మ్యారేజ్ అయిపోయింది. సో అంటే ప్రశాంత్ గారు మరి మ్యారేజ్ చేసుకోబోతున్నారా? అసలు అందరూ రావాలి అప్పుడు. ఓకే. గ్రాండ్ గా. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా, ఏంటి అంటే కొత్త దేవత వచ్చింది, సో ఆర్టిఫిషియల్ దేవత, సో ఏమో పెళ్లి చేసుకోదేమో, అంటే దేవదాసి అని కూడా కొన్ని కామెంట్లు రావడం జరుగుతుంది. సో ఇవేమన్నా ఉన్నాయా?
అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది? ఫ్యూచర్ ప్లానింగ్ అంటే మ్యారేజ్ ఇంకా అంతే. Okay. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే. అంటే నా Hmm. మైండ్ లో ఏం లేదు. నేను పూజలు చేస్తున్నాను. ఒకటి అందరూ గమనించాల్సింది ఏంటి అంటే కొంచెం పాజిటివ్ గా థింక్ చేసి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అందరూ ఒకలాగా ఉంటే ఇంకేముందండి. ఇప్పుడు నేను అలా కాదు కదా, నా అంతటా నేను చేసింది కాదు కదా, నాకు ఆల్రెడీ అలవాటు. మా దగ్గర వాళ్ళని కూడా అడగచ్చు ఎన్ని పూజలు చేస్తాననేది. మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు వస్తుంటారు, ఫ్రెండ్స్, ఎంతమందికి తెలిసి ఉంటుంది. ఈ రోజు కొత్తగా ప్రపంచానికి పరిచయం అవ్వడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాళ్ళని తప్పడానికి లేదు మనం, కానీ డిఫరెంట్ గా లైట్ గా మాట్లాడడము అలా తీసుకుంటున్నారేమో. కానీ పాజిటివ్ గా ఒకటి ఆలోచించవచ్చు. అక్కడ ఏం కనపడుతుంది? దైవం. ఏం కనిపిస్తుంది? ఎవరిదైనా ఉందా? తను చేసింది. నేను చెప్పే ప్రతిదీ నేను చేస్తున్నాను, నాకు వచ్చింది, నాకు ఇలా జరుగుతుంది, నా అనేదే ఉంది. నీకు మీకు అనేది ఎక్కడ రాలేదు, రాదు. సో నేను ప్రపంచానికి మీకేదో చెప్తాను, మీకేదో చేస్తాను నేను ఎక్కడ చెప్పలేదు. నేనేమి నన్ను దేవతను చేయండి అని కూడా చెప్పలేదు. మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇంత పెద్ద పూజ చేశాం కదా, అందరికీ పంచాలి, అందరూ ఇందులో. మళ్ళీ నేను చేసే పూజ పెద్దది. ఫస్ట్ నుంచి వద్దాము. చేసే పూజ ఏంటి? 108 పాల కలశాలని 108 మంది ఆడవాళ్ళు కావాలి. అలాంటప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుంది కదా, అవ్వకుండా ఎలా చేస్తాము? ఇది స్ప్రెడ్ అయింది. ఒక శోభాయాత్ర, మేము ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం ఒకదానికొకటి. కేరళ వాళ్ళనే 150 మందిని పిలిపించాం. తర్వాత అమ్మవారి వేషధారణలు ఉన్నారు, తర్వాత ఇంకా డీజే అని, కోలాటం అని, అమ్మవారి రథం అని, ఇంకా ఈ కలశాలు ఎత్తుకున్న వాళ్ళు. మేము రోడ్డు మీదకి వెళ్తే ఇబ్బంది పడకూడదని బౌన్సర్స్ ని ఒక ప్లాన్డ్ గా చాలా సర్కిల్ గా వెళ్ళామన్నమాట. డిస్టర్బెన్స్ ఉండకూడదు, మాకు ఉండకూడదు అని చెప్పేసి. సో అలా స్టార్ట్ చేసినప్పుడు, చేసేదే పెద్ద పూజ అయినప్పుడు ప్రపంచానికి తెలియడంలో వింతేముంది? మామూలుగా ప్రపంచానికి తెలియాలని చెప్పి పూజ చేశారు. నో ఇప్పుడు తెలిసింది కాబట్టి, నేను అందరూ అంటున్నారు కదా, తెలవడం వల్లే కదా ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. తెలియపోతే రాదు కదా, మీరు అడిగిన దానికే నేను చెప్తున్నాను. సో అలా పెద్ద పూజ అయిపోయింది. అది వాళ్ళ రిలేటివ్స్ ని పిలుచుకొని వాళ్ళ నుంచి మేము, అది కాస్త స్ప్రెడ్ అయింది. మనమేమనుకుంటాను, మనం పూజ చేయాలి, బాగా చేయాలి, అది అందరికీ తెలిస్తే పోనీ నలుగురు వస్తే మంచిదే కదా అనుకుంటాం. కానీ ఈ రోజు ఇంత నిజంగా ఊహించింది జరిగిందండి. ప్రపంచానికి నేను ఇలా పరిచయం అవుతానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎక్స్పెక్ట్ చేయంది జరిగింది. నేను ఫస్ట్ నుంచి మా దగ్గర వాళ్ళందరూ కూడా మేమందరం అనుకుంటాం, అసలు ఇలా అయింది ఏంటి, ఇంత అది ఛానల్స్ వాళ్ళకి తెలియడం ఏంటి, అందరు ఇలా రావటం ఏంటి, ఇంత పెద్ద హిట్ అయింది. అంటే మీరు పూజకి అంటే బ్యానర్స్, హోల్డింగ్స్ పెద్ద పెద్ద పెట్టించారంట కదా, సో అదంతా పబ్లిసిటీ కదా మరి? పబ్లిసిటీ అండి, పూజ అందరికి తెలియాలి కదా. ఇది పెద్ద పూజ, పూజే పెద్దది, మన పబ్లిసిటీ తర్వాత. మరి మనం ఈ పూజ ఉంటుంది అని మనం ఎలా చేసుకుంటాం? ఆ 108 మంది కూర్చొని కాదు కదా. నేను ఎలా కళ్ళొచ్చిందో, ఒక అమ్మవారిని పంచలోహాలతోటి నేను ఎన్ని విగ్రహాలు చూసి ఆ అమ్మ నేను సెలెక్ట్ చేసుకొని ఒక విగ్రహం తెప్పించి ఉత్సవ విగ్రహంలాగా టెంపుల్లో ఇచ్చా. అది ఎంత గొప్ప విషయం అండి. అంటే కళ రావడము యాస్టిస్ గా నేను ఎలా పోసాను అలాగే కళ కూడా నిజమైంది. ఒకవేళ ఇంకోటి కూడా అనుకోవచ్చు, అమ్మే చేయించుకుందేమో, నాతో ఏదో చెయ్యాలని ఒక గురువు గారు చెప్పినప్పుడు చేయించేది ఎలాగో అమ్మకు తెలియదా? సో మనం క్వశ్చన్ అంటే మేము చేసుకుంటాం, పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కువ ఉంటాయి, కానీ ఆడియన్స్ చూసే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏదేదో అనుకుంటారు. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? ఇంట్లోనే అండి. డాడీ ఇంకా బిజినెస్ ఉంది చూసుకుంటూ, ఇంకా ఇంట్లోనే. మమ్మీ అయితే హౌస్ వైఫ్, ఇంకా డాడీ అవన్నీ చూసుకుంటారు. సో అంటే మీ పూజకి సంబంధించి కొంతమంది మీ వీడియోస్ కి కామెంట్ చేయడం జరిగింది. జస్ట్ ఒక 2-3 అడుగుతా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. జస్ట్ నేను క్వశ్చన్ అడుగుతా, మీరు అది కామెంట్ చదువుతా, దానికి మీ సమాధానం కావాలి నాకు. సో అంటే మీ ఫ్లవర్స్ లాగా మీది కూడా ఆర్టిఫిషియల్ పూజ భక్తి అని అంటున్నారు. అంటే ఆ రోజు మీరు ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకున్నారు. సో ఎందుకు పెట్టుకున్నారు? అంటే దొరకలేవా పువ్వులు? పువ్వులు లేక కాదు. ఓకే. పువ్వులు ప్రతి పూజకి నేను నేచురల్ ఫ్లవర్సే పెట్టేదాన్ని అండి. చాలా పువ్వులు పెట్టుకోవడం ఇష్టం నాకు. అవి కాస్త పూజ కాకముందే సాగిపోయి చిరాచిరాగ్గా, అంటే కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉండడంతో ఫస్ట్ టైం నేను ఎట్లా ఇలా అవుతున్నాయంటే అక్క నేను అనుకొని, ఇప్పుడు నేను ఇంత శోభాయాత్రలో నేనే మెయిన్, నేను ఎలా వెళ్ళాలి, డాన్స్ చేయాలి, ఆటపాటలు ఆడుతూ శోభాయాత్రలో వెళ్ళాలి, పూజ అంతా చేయాలి. 1 డే పట్టింది. పూలు ఉంటాయా మన తల్లో? సో నేను న్యాచురల్ ఫ్లవర్స్ లోపల పెట్టుకుంటాను ఫస్టే, కొంచెం కొన్ని పూలలాగా హెయిర్ లో పెట్టేసి కదలకుండా పెన్స్ పెట్టి ఆ తర్వాత ఆర్టిఫిషియల్ పెట్టుకున్నా. సో దాని వల్ల అందరూ అలా అనుకుంటున్నారేమో, కానీ చిన్న రీజన్ అంతే, కొంచెం డిస్టర్బ్ చేస్తాయి అని తప్ప మనకి అవి ఎందుకు ఇష్టం ఉంటదండి ఎవరికైనా? న్యాచురల్ గా ఉన్న అందం దానికి ఎందుకు ఉంటుంది? సో ఊరంతా ఫ్లెక్సీలు పెట్టి అంటే కొత్త దేవత అవతరించింది అంటున్నారు.
ఫ్లెక్సీలు పెట్టి అసలు దేవత అవ్వాలంటే ఈ పబ్లిసిటీ ఎందుకండి? ఇంకా మనమే ఎక్కడికైనా వెళ్ళిపోయి కొంచెం కొత్త బాబాలు ఇప్పుడు పుట్టుకొస్తున్నారు ఆ, కదా, అట్లా కొత్త దేవత అదే అండి, ఈ వాక్యేదో నాకు ఇలా జరుగుతుంది మీరు రండి అని ఒక్క మాట చెప్తే సరిపోదా? చాలా సింపుల్ కదా, ఇంత ఖర్చు ఎందుకు? పబ్లిసిటీ చేసుకోవాలంటే ఆ సెల్ఫ్ మనం పూజ నలుగురికి తెలియాలి, అందరూ రావాలని ఒక ఇంట్రెస్ట్ అంతే. అంతేగాని బాబా అవతారం ఎత్తాలి, అమ్మవారి అవతారం ఎత్తాలంటే చాలా సింపుల్ కదా. ఖర్చులు పెట్టి అందరితో ఇలా అనిపించుకొని ఇవన్నీ అవసరం లేదు కదా, ఎక్కడో సైలెంట్ గా చేసుకోవచ్చు కదా. అంత పెద్ద నెయిల్స్ ఎందుకమ్మా, నువ్వు భక్తురాలు అయితే అసలు నెయిల్స్ ఏ ఉండొద్దు కదా అంటున్నారు. ఆడవాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ కదండి.